స్తుతిద్దాం. అందరం దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్ క్రైస్ట్. ప్రభువా, మీరు ఇచ్చిన మంచి సమయం స్థితించడానికి, మహిమపరచడానికి మీరు మాకు ఏర్పాటు చేసిన మంచి సమయాన్ని బట్టి మహిమ ఘనత ప్రభువులు మీకే చెల్లించుకుంటూ యేసు నామములో మా స్తుతిని సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. కూర్చుందాం పిల్లలు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలను మనం విన్నాం పిల్లరా. దేవుడు మనతో చెప్పిన మాట ఏంటంటే, మీరు నన్ను ఆరాధించేటప్పుడు ఏం చేయమన్నాడు? అరవద్దన్నాడు. మీరు నన్ను ఆరాధించేటప్పుడు అరవద్దు, గట్టిగా కేకలే, గట్టిగా స్తుతించండి, గట్టిగా స్తుతించండి, గట్టిగా స్తోత్రం చెప్పండి, దేవా నీకు మహిమ చెప్పండి. రెండవది ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఆత్మతో సత్యము కలిగిన జీవితాన్ని కలిగి ఆరాధించండి అన్నాడు. దేనితో ఆరాధించమన్నాడు? ప్రభు శరీరముతో అని అనలేదు, కానీ ఒక దగ్గర వింటాడు, నా ఆత్మ ప్రాణ దేహాలు నిన్ను స్తుతిస్తున్నాయని. అలాగే దేవుణ్ణి మనము ఆరాధించాలి. అదే దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. కాబట్టి ఎప్పుడైనా దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మన హృదయం, మన ఆలోచనలు, మన తలంపులు, మన సమస్త విధానాలన్నీ కూడా దేవుని వైపు ఎత్తిపట్టాలి. లోకంలో చాలామంది ఆడుతుంటారు, పాటలు పాడుతూ మరి గంతులు ఇస్తూ, అది సరైనటువంటి ఆరాధన కాదు, సరైన ఆరాధన కాదు. సరైనటువంటి ఆరాధన ఏంటంటే హృదయముతో, నీ దేహముతో అనంటే పరిశుద్ధత కలిగినటువంటి, దేవుడు ఇష్టపడేటువంటి ఆ జీవితము కలిగి, ప్రవర్తన కలిగి, మరి సరైన విధానంలో నేను ప్రభు కొరకి ఉన్నానా అనే విధానాన్ని కలిగి ఆరాధించడమే నిజమైనటువంటి ఆరాధన. అందుకే ప్రభు అన్నాడు కదా, ఆత్మతో నన్ను ఆరాధించండి. అదే సందర్భంలో మీరు ఎటువంటి సత్యమా లేకపోతే అసత్యమా మీ జీవితంలో అంటే మీకు తెలుస్తుంది కదా, మనకు తెలుస్తుంది కదా, మనం ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నామో మనకు అర్థమైపోతుంది కదండి. మనం ఎటువంటి జీవితాన్ని జీవిస్తామో మనకు అర్థమైపోతుంది. దానిని బట్టి ఒకవేళ నీలో అటువంటి ఆరాధన భావము, అటువంటి ఆరాధన విధానం నీళ్ళు లేనప్పుడు నువ్వు ప్రభు దగ్గర అడుక్కోవాలి, ప్రభువా నేను నిన్ను నిజంగా ఆరాధించాలి, అటువంటి జీవితాన్ని నాకు ఇవ్వు అని అడగాలి ప్రభు దగ్గర. అప్పుడు ఖచ్చితంగా ప్రభు సహాయము చేస్తాడు. మన దేవుడు మరి ఆయన ఆత్మస్వరూపి ఉన్నాడు, మన మధ్యలో ఆత్మస్వరూపిగానే సంచరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మనము ఆత్మతో ఆరాధించాలి అనేది ప్రభు కోరుకుంటున్నటువంటి ఆకాంక్ష. దేవుని సన్నిధిలో మరి దేవుని మందిరానికి వస్తున్నప్పుడు కానీ మరి శనివారం నుంచే ఒక ఆశ కలిగి ఉండాలి. ఈరోజు నేను రేపు మందిరానికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించాలి. మరి నా ఆరాధన దేవునికి ఇష్టపడుతుందా లేదా, అంగీకారమైనదా లేదా అని ఆలోచిస్తూ ఈరోజు దేవుని సన్నిధిలో వచ్చి మనం ఆరాధించాలని మనం ఒక ఆకాంక్ష, ఆశ కలిగి ఉండాలని దేవుడి కోరిక. కాబట్టి అందరం కూడా ఆరాధించాం. మరి మిగతా వారు కూడా సకాలంలో మందిరానికి వచ్చి మందిరంలో దేవుణ్ణి ఆరాధించాలనేటువంటి ఆశ కలిగి ఉండాలి. ఆశ, నా ప్రాణము ఆశతో సమస్యలిపోతున్నది అని అంటారు కీర్తనకారు. అటువంటి ఆశను కలిగి ఉండాలి. యేసు ప్రభుని ఎరిగిన మనము ఈ లోకంలో ఏవైతే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావో వాటన్నిటికంటే ప్రభువుని ఎక్కువగా ప్రేమించాలి, ఎక్కువగా ప్రేమించాలి. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఆశ కలిగిన వారిని ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ వాక్య లేఖనాలలో మనకు కనబడుతున్నటువంటి కొన్ని మాటలు
నేను మీతో చెప్తాను. దయచేసి చూడండి, లూకా సువార్తలో 5వ అధ్యాయంలో రాయబడినటువంటి కొన్ని మాటల్ని మనము ధ్యానించుకున్నాం పిల్లరా. ఏమని రాయబడి ఉన్నాయనంటే, యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ మనకు కనబడుతున్నాడు. ఆయన స్వార్థను ప్రకటిస్తున్నాడు, అనేక మందికి స్వార్థను ప్రకటిస్తున్నాడు. అదే సందర్భంలో ఆయన చేపలు పడుతున్నటువంటి జాలరులను ఆయన చూశాడు, చేపలు పడుతున్న వారిని చూశాడు. మరి ఆ చేపలు పడుతున్నటువంటి వారు రాత్రంతా చేపలు పట్టారు, కానీ వారికి ఏమీ దొరికినట్టు లేవు. అందుకని వలలు వారు కడుక్కుంటూ కనబడుతున్నారు, అంటే వలలు శుభ్రం చేసుకుంటూ కనబడుతున్నారు. అయితే ప్రభు ఆ చేపలు పట్టే వారి దగ్గరికి వెళ్ళి ఏమన్నాడనంటే, దానిని అడుగుంటాడు ఖచ్చితంగా ప్రభు. అక్కడ కొన్ని దోణెలు కనబడుతున్నాయి. అందులో మరి పేతురు అనబడినటువంటి ఆయన యొక్క దోణి దగ్గరికి వెళ్ళి అడుగుంటాడు. ప్రభు ఎప్పుడు చెప్పకుండా ఎవరిని బలవంతం చేయడు. ఆయన బలవంతంగా నీలోనికి రావాలని ఇష్టపడడం, బలవంతంగా నీలోకి రావాలని ఇష్టపడేది దెయ్యం. బలవంతంగా నీ చేత వాడి కార్యాన్ని చేయించుకుంటాడు. కానీ దేవుడు అలా కాదు, నీకు పూర్తి స్వాతంత్రాన్ని ఇస్తాడు. ఆయన నువ్వు రమ్మంటే వస్తాడు కదా. తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను అని మరి పరమగీతంలోనూ ప్రకటనలో రాయబడింది. అయితే తలుపు తడుతున్నాడని అంటే తలుపు నువ్వు తీయాలి కదండి. తలుపు నువ్వు తీయాలి, నువ్వు తీస్తే వస్తాడు ఆయన. బలవంతంగా వచ్చేది లోపలికి ఎవరు? దొంగ. వాడు తలుపు పగలగొట్టి లోపలికి వస్తాడు. నువ్వు నువ్వు గట్టిగా వేసి బీగాలు వేసి పెట్టినా వాడు తలుపు పగలగొట్టి వస్తాడు. ఎందుకంటే వాడు చేసే చెడ్డ పనులు కాబట్టి, వాడు అక్రమ అన్యాయస్తుడు కాబట్టి అలా వస్తాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు రాదు సమా, నువ్వు ఆహ్వానిస్తేనే ప్రభా రా, నా జీవితంలోనికి రా, నా బ్రతుకులోనికి రా, నన్ను సరిచేయి ప్రభా, నాకు సహాయం చేయి నాయన, నా బ్రతుకి ఇలా అయిపోయింది అని నువ్వంటే ఖచ్చితంగా ఆయన నీలోకి వస్తాడు. నువ్వు తలుపు తీయాలి, ఆయన తడతాడంతే, తలుపు తడతాడు. కానీ తలుపు తీయవలసింది నువ్వు. అడుగుంటాడు, ఖచ్చితంగా అడుగుంటాడు, పేతురుని అడుగుంటాడు. మరి ఆయన తలుపు తీశాడు అని నేను అనుకుంటాను కదా. తలుపు తీశాడు అంటే తలుపు వేసుకోలేడు, కానీ తన దోణిను ప్రభువుకి ఇచ్చేసాడు. మరి ప్రభు స్వార్థను ప్రకటించుంటాడు ఖచ్చితంగా. అయితే స్వార్థను ప్రకటించిన తర్వాత ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడనంటే, చదువుతావు తల్లి, ఏమన్నాడంటే, వాటిలో ఎక్కి అతను అడిగి చాలు. ఇక్కడ ఒక మాట ఏంటంటే, కొన్ని మాటలు చెప్తాను నేను. దేవుని మనం ఆరాధిస్తున్నాం కాబట్టి కొన్ని మాటలు చెప్తాను. పిల్లలు జ్ఞాపకం చేసుకున్నట్టు నేను ఇప్పుడు ఏం చెప్పాను, ఎవరిని ప్రభు బలవంతము చేయడు. గుర్తుపెట్టుకోనండి, ఎవరిని బలవంతం. కొంతమంది అంటారు, నువ్వు ఎందుకయ్యా సిగరెట్ తాగుతున్నావు, హాన్స్ చేసుకుంటున్నావు, మరి ఇంకొకటి చేస్తున్నావు అని అంటే, మరి దేవుడు తీసేసినప్పుడు నేను తీసేస్తానంటాడు. దేవుడు ఎవరిని బలవంతం చేయడు, కేవలం నీకు చెప్తాడు చెడ్డది అని, దీనివల్ల నీకు నష్టం అని. ఇలాంటి ప్రవర్తన వల్ల, ఇలాంటి ఆలోచన వల్ల నీ ఆధ్యాత్మిక జీవితం నష్టపోతామని చెప్తాడు. నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో కోల్పోతామని చెప్తాడు. కానీ నువ్వు జీవిస్తున్న జీవితాన్ని ఆయన ఏది అడ్డం రాడు. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళిపో, ఏమన్నా చేసుకో, కానీ ఆయన చెప్తాడు. నువ్వు చేసే దానివల్ల వచ్చే నష్టాన్ని చెప్తాడు ఆయన. ఈరోజు ఎంతమంది వింటున్నారండి? చాలామంది వినడం లేదు. వారి ఆలోచన ప్రకారం, వారికి ఆలోచన ఏ తలంపు వస్తే ఆ రూట్లో వెళ్ళిపోతున్నారు. కానీ నా పట్ల ప్రభు యొక్క ఆలోచన ఏమిటి? నా పట్ల నేను
నన్ను రక్షించిన రక్షకుడని యేసు ప్రభు యొక్క ఆలోచన ఏమిటి అనే ఆలోచన చాలామందికి లేదు. దాని యొక్క పర్యవసానము వారు అనుభవించినప్పుడు అర్థమవుతుంది, అయ్యో నా బోధకుల మాట నేను ఎట్లు తోసివేస్తేనే, నా ప్రభు చెప్పినా నేను ఎట్లు వినకపోతేనే, అప్పుడు బాధపడతారు. పెద్దోళ్ళు చెప్తారు, చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడంలో ప్రయోజనం అయితే ఉండదు, గాయాలు మాత్రం గాయాలు అవుతాయి, మచ్చలు అలాగే ఉండిపోతాయి. ఎందుకు మచ్చలు అంటే, నువ్వు ఏ తప్పునైతే చేసావో అది మరలా చేయకుండా ఆ గాయాలు అలా చూసుకోవడం కోసం. అయినా చాలామంది గాయాలు తగిలినా మళ్ళీ అదే తప్పును చేస్తున్నటువంటి వారు కనబడుతున్నారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి మీ దోణిను కాస్త లోతుకి కాస్త నడిపించు పేతురు అని అన్నాడు. కాస్త నడిపించు అని అన్నాడు. మరి కాస్త నడిపించారు. అక్కడి వరకు మంచిదే, చాలా మంచిది, నడిపించారు. కాస్త నడిపించి ముందుకెళ్ళిన తర్వాత ప్రభు ఏం చెప్పాడంటే, ఇప్పుడు వలలు వేయమని. ఇప్పుడు ప్రభు ఒక మాట అన్నాడండి. ఏమన్నాడంటే, ఇప్పుడు అని అన్నాడు. అవునా? ఇప్పుడు అంటే ప్రభువుకి ముందుగానే తెలుసు, వాళ్ళు ఇంతకు ముందు రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయం కదండి. రాత్రంతా శ్రమపడ్డా. నేను అంటాను, ప్రభువు లేకపోతే నువ్వు జయం నీకు రాదు. సరే, యేసు ప్రభు లేకపోతే జయం నీకు రాదు. ఒకవేళ యేసు ప్రభు లేకుండా నువ్వు జయాన్ని పొందుతున్నావంటే అది క్రమమైనది కూడా కాదు. దానివల్ల వచ్చే ఆనందం, సంతోషం పర్మనెంట్ కూడా కాదు, ఖచ్చితంగా కాదు. అయితే జ్ఞాపకం చూసుకునండి, ఇక్కడ నేనంటే ఒక మాట ఏమనంటే, ప్రభు అన్నాడు, మీ ధోనిను కాస్త ముందుకు నడిపించండి అని చెప్పినప్పుడు వాళ్ళకి ఏమని ఉంటుంది? వాళ్ళకి, హలో అయ్యగారు ఎక్కడికి? ఖచ్చితంగా యేసు ప్రభుని ఈ మాట వాళ్ళు అడుగుంటారు. హలో వినండి, తమ్ముడు వినండి, ఖచ్చితంగా అడుగుంటారు. అయ్యగారు ఎక్కడికయ్యా ధోని ముందుకు వెళ్ళంటే చేపలు పడ్డానికి వెళ్ళంటారు. ఎవరన్నది? ఎవరు? ప్రభు ఖచ్చితంగా చేపలు పడ్డానికి అని చెప్పుంటాడు. అయితే వాళ్ళకి ఏమనిపించడు పేతురికి? ఖచ్చితంగా నవ్వు వచ్చింటుంది. మీరు నవ్వరులేండి. పేతురికి నవ్వు వచ్చింటుంది. ఏమని? పెద్ద పోటీన పెద్ద అంటారు కదా, అట్ట ఈయనకేమో పెద్ద తెలిసినట్టు. అవునా కదండి? ఖచ్చితంగా. మరి బాబు క్రికెటర్ ఉన్నాడు. మరి అతను దగ్గరికి నేను వెళ్ళి, లేదు నువ్వు వెళ్ళి బ్యాట్ తీసుకుని ఇట్టగా సార్ కొట్టేదండి ఏమంటాడు? బాగా ఆడుతున్నాడు అనుకోండి, సచిన్ టెండూల్కర్ ఎవరో, అతని దగ్గరికి వెళ్ళి బ్యాట్ ఇవ్వండి కాస్త, బ్యాట్ కొట్టేది నీకు తెలియదు, నేను కొడతానని బ్యాట్ అడిగామనుకోండి, ఏమంటాడు అతను? ఒకలాగా కాదు, పక్క నవ్వుకుంటాడు. సార్ మీరు ఏంటి సార్ అది ఖచ్చితంగా అంటాడు. ఎందుకంటే వాళ్ళకున్నంత అనుభవం యేసుక్రీస్తు ప్రభుకు లేదు అని ఆలోచన వారు కలిగి ఉన్నారు. ఇక్కడే రాత్రి కూడా నేను చెప్పాను, ప్రభువుని నువ్వే కోణంలో చూస్తున్నావో అదే కోణంలో ప్రభు దగ్గర నుంచి నువ్వు లాభం పొందుతావు. లేదు, ఏ కోణంలో నువ్వు చూస్తున్నావో. ఇప్పుడు ఒకవేళ ఆ బ్యాట్ నేను తీసుకున్నాను 46 కొట్టాను అనుకోండి, మరి అతను ఏమైపోతాడు? ఏంటి అసలు నీకు బ్యాట్ పెట్టుకోవడం చేతరాదు అనుకున్నాము, 6 కొట్టావు, ఏకంగా ఫస్ట్ బాల్లోనే 6 కొట్టావే అని ఆశ్చర్యపోతాడు కదండి. కానీ ఇక్కడ వాళ్ళకి ఆశ్చర్యం రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీ జీవితాలలో మీరు ప్రభువుని ఏ కోణంలో చూస్తున్నారో అదే కోణంలో ప్రభు దగ్గర నుంచి మీకు బ్లెస్ అవుతుంది, దీవులు వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈయనకేమీ రాదు, ఈయన చేత ఏమీ కాదు అనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో కూడా అదే నువ్వు అనుభవించే పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడుతుంది.
ప్రేమైన దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాడు. ఖచ్చితంగా పేతురు తనతో ఉన్న వారు ఏం చేస్తుంటారండి? నవ్వుంటారు. ఒక రకమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయి ఉంటారు, నవ్వుకొని ఉంటారు. ఇదేంటి నా పెద్ద ఇదిగా మరి ఇలా మాట్లాడుతున్నాడు, అయినా పర్వాలేదని చెప్పి కొంత లోతుకి నడిపించినప్పుడు ప్రభు అన్నాడు, ఇప్పుడు మీ వలలో చదువుతారు నాన్న ఏమంటున్నాడు? చూడండి, ఇక్కడ ఒక మాట చెప్తాను నేను. ఏంటంటే, సరే ఆయన మీద ఏదో వాళ్ళకి కాస్త నమ్మకమా? కాదు, నమ్మకం కాదు, అదొక అభిమానం. నేనంటే అదొక అభిమానం. ఇప్పటిదాకా ఎక్కి మన వాడలో ఎక్కి దూరంలో ఎక్కి స్వార్థను ప్రకటించడం మంచి ఆయన ఉన్నాడు, ఏదో అలా పరిచయం కలిగిన ఆయన. మరి ఏదో ఒక రకమైన పరిస్థితి అనేటువంటి ఉద్దేశం ఉంది. కానీ మీరేమంటారు? నిజమే కదా. కానీ ఎందుకంటే ప్రభు వల వేయమన్న దగ్గర వారు ఎన్నోసార్లు వలేశారు. వల వేసి అక్కడ వాళ్ళు ఓడిపోయారు. నిజం కదండి. ఆ వల వేసి ఓడిపోయారు. ఓడిపోయిన అనుభవాలు ఉన్నాయి, చేపలు పట్టలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదే స్థలంలో ఏడుపుతో కన్నీటితో తిరిగి వెనక్కి వచ్చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఆ రాత్రంతా అదే స్థలంలో అనేక రకాలుగా మరి వలలు వేసినప్పటికీ ఏమీ లేని పరిస్థితి కనబడింది. ఆ పరిస్థితిని బట్టి వారి హృదయం విధారకంగా బాధతో అన్నారు, రాత్రంతా మేము ఇక్కడ వల ఎలా వేయాలో, వల ఎలా పట్టుకోవాలో, చేపలు ఎక్కడుంటాయో కూడా మాకు చాలా బాగా తెలుసు. చేపలు ఎక్కడుంటాయో కూడా మాకు తెలుసు. మరి ఒకసారి ప్రభు వైపు చూస్తుంటారు ఖచ్చితంగా వాళ్ళు, ఈయనెవరైనా మాకు లేనటువంటి ఒక మాట చెప్పనా, ప్రభు దగ్గర నీ అనుభవము, నీ జ్ఞానము, నీ సొంత తలంపులు, నువ్వు కలిగిన అనేక రకాలైన వాతావరణ పరిస్థితులని పక్కన పెట్టాలి. ఎక్కడ ఎప్పుడు కూడా చాలా ఉంది మందిరానికి రమ్మన్నా, దేవుని ఆరాధించమన్నా, దేవుని సన్నిధిలో పనిచేయాలన్నా వారి యొక్క సొంత ఆలోచన, సొంత మాటలు చెబుతుంటారు. బ్రతుకంతా జీవితాంతో చెప్తున్న అదే రూట్లలో ఉంటారు. కానీ వారు ప్రభువా నీ ఇష్టం, నీ చిత్తం, నేను బట్టి అని అనరండి. నేను బట్టి వాడిని ప్రభువా నిజంగా నువ్వు చెప్పిన నీ మాట వింటాను, నా వల్ల ఏం కాదు అనే ఆలోచనకు రావడం లేదు. చాలామందిని చూస్తున్నా. అందుకనే వారు ఓటమిని గురించి మాట్లాడుతూ ఉంటారు, వారి యొక్క ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు, వారు ఓడిపోయిన పరిస్థితులు చెబుతుంటారు. అప్పుల్లోకి వెళ్ళిపోయినాం, దెబ్బలు తగిలాయి, జబ్బులు వచ్చాయి, రోగాలు వచ్చాయి, మా పరిస్థితి అనుకూలంగా లేవు, ఏవో జరిగిపోతున్నాయి, మేము వాటిని అనుభవించామని చెప్తున్నారు. కానీ ప్రభా నీకు సమస్తము సాధ్యమే అనేటువంటి భక్తిలోనికి రావడం లేదండి. నీకు సమస్తము సాధ్యమే అటువంటి స్థితి కలిగి నువ్వు ప్రభు దగ్గరికి రావాలి. నీ అనుభవం ఆయనకు వద్దు. నువ్వు ఓడిపోయినటువంటి ఎక్కడెక్కడ ఓడిపోయావంతా ఆయనకు వద్దు. నువ్వు మనిషి అని గుర్తించాలి, ఆయన దేవుడిని నువ్వు గుర్తించాలి. ఎందుకంటే దేవునికి సమస్తము సాధ్యం అని ఆలోచనకు వచ్చినప్పుడు నువ్వు ఓడిపోయిన పరిస్థితులు చెప్పుకుంటూ కూర్చో. ఖచ్చితంగా వీళ్ళంతా చెప్పుకుంటారు ఏమని, ఎన్నిసార్లు వేసావు తెలుసు ఇక్కడ వాళ్ళ, ఎన్నిసార్లు తిరిగా తెలుసా, అసలు చేపలు ఉంటాయి ఇక్కడే మాకు బాగా తెలుసు, ఒక చేప కూడా లేదు, రాత్రంతా శ్రమ పడ్డామండి. కేవలం ఒక మాట అనుకో, లేకపోతే ఎందుకు మరి, సరే నువ్వు చెప్పినట్టు హల్లెలూయా వాళ్ళ వేస్తాం ఏతుమని ఆయనతో చెప్పాను. అలా చెప్పారండి, వేస్తామయ్యా. నేను ఇప్పుడు మీకు ఏం చెప్తున్నానంటే
ప్రేమైన దేవుని బిడ్డలారా, లోకంలో జీవితంలో ఎన్నో ఓడిపోయిన పరిస్థితులు జీవితంలో కలుగుతుంటాయి. భర్తతో, భార్యతో, బిడ్డలతో, సమాజంలో అనేక రకాల అనుభవాలను చూసావు, అనేక రకాలు ఓడిపోయావు. కానీ నీ విధానాలు, నీ జ్ఞానము, నీ సొంత ఆలోచనలు ఆలోచిస్తున్నావు, కానీ ప్రభు దగ్గరకు వట్టివాడినయ్యా అనే ఆలోచనతో నువ్వు రావడం లేదు. చెప్తూ ఉంటావు, ఇది ప్రభు నీకు సమస్తం సాధ్యమే, నాకు ఇల్లు ఇవ్వగలుగుతావు, వివాహం చేయగలుగుతావు, బిడ్డలు గుట్టించగలుగుతావు, ఉద్యోగం ఇవ్వగలుగుతావు, నాకు ఆరోగ్యం ఇవ్వగలుగుతావు, నువ్వు దేవుడు కాబట్టి నీకు సమస్తం సాధ్యమే అనే స్థితిలోనికి ఈరోజు విశ్వాసాలు దేవుని బిడ్డలు రాకపోవడం వల్లే వాళ్ళ నటన ప్రపంచంలో, లోకంలో పరిగెడుతున్న పరుగులన్నీ చివరికి ఒటివైపోతున్నాయి, ఆగిపోతున్నాయి. అయితే ఖచ్చితంగా వాళ్ళు అన్నారు, ప్రభువుని చాలా తక్కువగా అనుకున్నారు. ఎందుకంటే వారి అనుభవాలను బట్టి, వారి కొన్ని ఎక్స్పీరియన్స్ని బట్టి. నీకే ఎక్స్పీరియన్స్ కలుగుందో, నీకే అనుభవం ఉందో నాకైతే తెలియదు, కానీ వాళ్ళు మాత్రం అన్నారు, అయితే నీ మాట చొప్పున వలలో వేద్దుము. నువ్వు అడగా ఎప్పుడన్నా ప్రభు నేను ఓడిపోయాను, చాలాసార్లు ఓడిపోయాను, పరిగెత్తాను, అయితే ఇప్పుడు నేను వట్టి వాడిని, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని వల విసిరారండి. వలసిరారు. నువ్వేం ఆలోచిస్తున్నావు? మరి ఇక్కడ కూర్చొని మీరు చాలామంది ఇంకా మీ సొంత ఉద్దేశం ఆలోచిస్తున్నారు కాబట్టి అదే పరిస్థితుల్లో ఉండి లోకాన్ని విడిచిపెడతారేమో. ఇప్పటికే 40-50 అయిపోయింది కదా. ఈ స్థితి మారకపోతే ఇదే స్థితిలో ఇంకొక 50 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఉండి ఈ లోకాన్ని విడిచిపెడతారు. కానీ ప్రభు ఈ లోకంలో నీ కొరకు దాచి ఉంచిన మేలు అనుభవించకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి కలుగుతుందేమో. ఎందుకంటే నేను వట్టివాడిని ప్రభు అని చెప్పకపోతే. చాలా మంది జీవితాల్లో మరలా ఫెయిల్ అయిపోవడానికి కారణం ఏంటంటే వారి జ్ఞానం ఉపయోగిస్తారు, వారి సొంత ఆలోచనలు ఉపయోగిస్తారు. మరలా ఫెయిల్ అవుతూనే ఉంటారు. వారి సొంత జ్ఞానాన్ని ఎలా కాదు ప్రభు ఇలా అంటారు. వాళ్ళు అన్నారు కానీ, అనుకున్నారు కానీ, అనుభవం లేని వాడు అనుకున్నారు కానీ ప్రభు మాటకి లోబడ్డారు. చదువుతున్నాను ఏమంటున్నాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. వలేశారండి. ఎక్కడ వలేశారు? అంతకుముందు ఎక్కడ వలేశారు? ఎక్కడైతే చేపలు పట్టలేదో, ఎక్కడైతే చేపలు లేవనుకున్నారో, ఎక్కడైతే విసిగిపోయారో అదే స్థలంలో ప్రభు వలయమన్నప్పుడు ఎందుకు ప్రభు చెప్తున్నాడంటే, నా పర్మిషన్ లేకుండా నీ జీవితంలో ఏది జరగదు. దేవుని సహాయం లేకపోతే సహాయం పొందువాడు పడిపోతాడంట, ఇచ్చేవాడు కూడా అంటాడంట. ఇచ్చేవాడు ఇవ్వడానికి చేయాల్సిందంట, చచ్చిపోతాడంట, జోగిపోతాడంట. తీసుకునే స్థితిలో నువ్వు తీసుకునే పరిస్థితిలో ఉండవట. ఖచ్చితంగా హెల్ప్ కావాలి నీకు. ఈ రోజుకెళ్ళి నీ సొంత జ్ఞానాన్ని, నీ సొంత ఉద్దేశాన్ని, సొంత తలుపులు పక్కన పెట్టి నువ్వు ప్రవర్తించకపోతే ఖచ్చితంగా నీ జీవితంలో నెమ్మది సమాధానాన్ని నేను అనుభవించుకో ప్రేమ దేవుని బిడ్డ, ఖచ్చితంగా. అయితే చూడండి, ఇక్కడ ఒక మాట, ఎప్పుడైతే వల వేశారో చదువుతారేమంటున్నాడు అక్కడ, విస్తారమైన చేపలు పట్టిరి. ఉండండి, ఎక్కడ పట్టారు? ఎక్కడైతే ఓడిపోయారో ఓడిపోయిన దగ్గరే గెలిపించే దేవుడు మన దేవుడు. ఎక్కడైతే విసికి బాధపడిపోయావో అదే స్థలంలో గెలిపించే నీ దేవుడు. ఎక్కడైతే నిన్ను తల ఉంచుకునేటట్టు, తల దించుకునేటట్టు అవమానకరంగా మాట్లాడారో వాళ్ళే నీకు చప్పట్లు తట్టి రోజు చూసిన ప్రేమ దేవుని బిడ్డ. ఎందుకనంటే, ఎప్పుడనంటే నీ సొంత అనుభవాలను బట్టి నువ్వు చూస్తే నీకు అక్కడ అపజయాలు కనబడతాయి. నీ సొంత విధానాలు, లోక మనుషులు, లోక ఉద్దేశాలను బట్టి చూస్తే, లోక మనుషులు చెప్పినట్లు వింటే నీకు అపజయాలు కనబడతాయి. నీకు అనుభవం ఉండొచ్చు,
చాలా ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, నువ్వు ఓడిపోయి ఉండొచ్చు, కన్నీటితో ఉండొచ్చు, బాధతో ఉండొచ్చు. ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, నా మాట వినండి, నేను చెప్పిన ప్రకారం మీరు చేయండి. కాలేజీ చేస్తావా? ప్రభు చెప్పిన మాట ప్రకారం నేను చెప్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, నా జీవితంలో నేను చాలా వరకు ప్రభు మీద ఆధారపడతాను. ఇప్పటి వరకు ఎంతమంది ఎన్ని మాట్లాడినా, ఎంతమంది ఎన్ని సహాయం చెప్పినా, ఎన్ని రకాలుగా మాట్లాడినా నేను ఆధారపడే దేవుని మీదనే. ఎందుకంటే ప్రభువా, నువ్వు లేకపోతే నేను లేను. ఎక్కడో ఉన్న జీవితాన్ని, ఎక్కడో ఉన్న నా బ్రతుకుని, ఏదో విలువ లేకుండా పనికి మాలిన స్థితిలో ఉన్న జీవితాన్ని మార్చిన దేవుడు నువ్వే. నువ్వు లేకపోతే ఎలా? నువ్వు లేకపోతే ఎలాగ ప్రభువా? కాబట్టి ఆయన మీద ఆధారపడడం నేర్చుకున్నప్పుడు ఎక్కడ ఓడిపోయావో అక్కడ ప్రభువు నిన్ను చెప్పండి గెలిపిస్తాడు, లేవనెత్తుతాడు. హల్లెలూయా. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా వినండి, ఆ వల ఏమైపోయిందట? పిగిలిపోచున్నది. పిగిలిపోచున్నది, వల పిగిలిపోచున్నది. నేను ఇంకో కోణంలో చెప్పాను, కొన్ని రకాలైనటువంటి మనుషులు, అన్ని రకాలైనటువంటి చేపలు అని చెప్పాను. అయితే ప్రేమైన దేవుని బిడ్డ, ఇక్కడ మనం చూస్తున్నటువంటి దేవుని యొక్క వాక్యం ఏంటంటే, పడిన స్థితిలో నిన్ను లేవనెత్తేవాడు. పడిపోయిన స్థితిలో నువ్వు ఎక్కడైతే అవమానపరచబడ్డావో, ఎక్కడైతే నీకు తలవంపులు కలిగిందో, ఏ ఊరిలో కలిగిందో, ఒక రోజున నా అనుభవం చెబుతాను. చెప్పాను అనుకుంటాను, మరలా చెబుతున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను ఒక దగ్గర సైకిల్ షాప్కి వెళ్ళాను. సైకిల్ షాప్లోకి వెళ్ళి మరి గాలి పట్టించుకుంటున్నాను. నా పక్కన అంతట్లో ఒక అతను నిలబడి ఉన్నాడు. తర్వాత ఇంకో దూరంలో ఒక అతను నిలబడి ఉన్నాడు. అతను అంటాడు, సూళ్ళూరుపేటలో అతను అంటాడు, నేను వినేటట్టు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మా ఊర్లో విలువ లేనటువంటి వారు ఇద్దరండి అంటున్నాడండి. మా ఊర్లో విలువ లేని వారు ఇద్దరు అంటున్నాడు. ఎవరనంటే, నా పక్కన ఒక ఆయన నిలబడ్డాడు, ఆయన కూడా మా బంధువు అవుతాడు. అడుగుడుగో వాడు మా ఊర్లో విలువ లేనివాడు. అన్నిటికంటే ముఖ్యమంటే అది సైకిల్ గాలి పెట్టుకున్నాడు. నాకు బాగా ఏనొస్తున్నది, ఆ సైకిల్ గాలి పెట్టుకున్నాడే, అసలుకి వాడికి మా ఊర్లో విలువే లేదు అని అన్నాడు. నేను ఇలా చూసేసి లోపల నవ్వుకొని గమని చెప్పాయా. ఈరోజు నన్ను ఎక్కడ కనబడ్డా, అయ్యా నేను ఎక్కడ కనబడ్డా, నేను చెప్పకముందే అయ్యా ఇలా అంటాడండి, నా దేవుడు విలువ లేదని పలికిన నోరే అయ్యా నీకు వందనాలు చెప్పించేటోరు. మన దగ్గర కూర్చుందా, మరి తన కుమార్తెతో వస్తున్నాడు. అతను వస్తున్న స్కూటర్ దిగి తన కుమార్తెను దిగమని, మా అంకుల్కి వందనాలు చెప్పమ్మా. ఎందుకో నాకు తెలియదు, నాకు గుర్తొచ్చాయి. అంకుల్కి తనే కాదు, తన కూతురుతో చెప్తున్నాడండి. ఒక పెద్ద ఆ అమ్మాయి కూడా పిల్లలే, దిగమని అంకుల్కి వందనాలు చెప్పు, నమస్తే చెప్పు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఓడిపోయినప్పుడు బాధపడద్దు, దిగులు పడద్దు, చింతపడద్దు. నేను వట్టివాడినే ప్రభా, నువ్వు సమస్తం కలిగి ఉన్నావు ఆలోచన ప్రభు దగ్గర నువ్వు ఒప్పుకున్నట్లయితే, ఎక్కడ అవమానం కలిగిందో, ఎక్కడ విలువ లేని వారు అన్నారు, ఆ నోరే చెప్తుంది ఆయనకు వందనాలు చెప్పమ్మా అని. ఈ రోజుకి ఎక్కడ రోజుకు 2 సార్లు కనబడ్డా 2 చేతులు దయా వందనాలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడన్నానంటే ప్రభు మాట విని కాస్త ఓర్పు సహనము కలిగిన క్రైస్తవ జీవితాన్ని నువ్వు జీవించగలిగితే ఖచ్చితంగా ఓడిన స్థలంలోనే నిన్ను గెలిపించే దేవుడు. నీ అనుభవాలు పక్కన పెట్టు, నీ సొంత ఆలోచనలు పక్కన పెట్టు, నీ సొంత విధానాలు పక్కన పెట్టు. ఎందుకు దేవుని మధ్యకి రాలంటే ఎవరినో గురించి మాట్లాడుతూ, నన్ను గురించి మాట్లాడుతూ నీ వలలో పిగిలును గాక. ఎందుకు చెప్తున్నావు అంటే, దేవుని మాటకు నువ్వు లోబడి దేవుని బిడ్డ.
ఆయన చెప్పిన మాట ప్రకారం జీవించడానికి ఇష్టపడు. నీ వల చేపలు లేని వల చేపలతో అలా పిగిలిపోతుంది. నన్ను నమ్మాలి. ఈరోజు ఒకవేళ నేనంటాను యేసు ప్రభు మాట అనుకుంటా, మేము జ్ఞానం కలిగిన వారమండి, తెలివైన వారమండి. నువ్వెంత 30 సంవత్సరాలు నీ వయసు, మా వయసు ఎంత అనుకుంటున్నావు? 60-70 సంవత్సరాలు. ఎన్నిసార్లు ఈ స్థలంలో వలేసాం, మాకెంత మరి ఎక్స్పీరియన్సు ఉంది. నువ్వు చెప్తే ఏంటి ఒక్క మాట వారు అనలేదండి. ఇక్కడ దేవుణ్ణి ఎరిగినటువంటి వారి జీవితాల్లో వారి సొంత ఎక్స్పీరియన్స్లు, సొంత అనుభవాలు, సొంత నష్టాలు, సొంత మరి ఓడిపోయిన పరిస్థితులు ఆయన మొదలు పెడుతున్నారు. కానీ ఆయన గెలిపించగలిగిన దేవుడని మేము వట్టి వారిని నువ్వు గెలిపించు ప్రభు అనడం లేదండి. మేము వట్టి వారిని, మా వాళ్ళు ఏం కాదు. నిజమే, నువ్వు చెప్పినట్టు వల్లేస్తాం, నువ్వు చెప్పినట్టు వెళ్తాం. నువ్వు వాటి ఆయనకు అవసరం లేదు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా మార్చగలిగిన వాడు నీ దేవుడు. డాక్టర్లు అంటారు అది ఉండాలని, దేవుడు అంటాడు లేదంటే కదండి. ఖచ్చితంగా డాక్టర్లు అంటారు అదేం లేదండి అని అంటారు. దేవుడు ఆ స్వస్థత ఉంది అని అంటాడు. ఎందుకనంటే ఆయన సమస్తం ఎరికే. పట్టదాలైనటువంటి చేపలతో వల ఏమైందండి? మిగిలిపోయింది. ఎప్పుడు మిగిలింది? ఎప్పుడు విస్తారంగా దేవుని మాట వినప్పుడు. దేవుని మాట కాదని నువ్వు లోకంలో లోకానుసారం వెళ్ళిపోతూ ఉంటే నీ కష్టార్జితము, నీ ప్రయాస ఒత్తిడిగా మారుతుంది. నా అనుభవం చెప్తున్నాను, లోకంలో జరుగుతున్న పరిస్థితులు చెప్తున్నాను. అదే అంటుంటాను నేను కొంతమందితో. చూడండి రా, మీలాగా పరిగెత్తే వాళ్ళు దరిద్రులుగా జరిగిపోతున్నారు. మీలాగా సొంత జ్ఞానం ఉపయోగించి పరిగెత్తిన వాళ్ళందరూ కేవలం ఆ ఉన్న స్థితిని కూడా కోల్పోతున్నాడు. ఈరోజు ప్రభువుని సరైన రీతిలో పట్టుకోకపోవడం వల్ల, ఆయన మాట వినకపోవడం వల్ల. అయితే చూడ మాట చదువునన్న ఏమంటాడనంటే పిగిలిపోవచ్చుండగా ఏం చేశారండి? పక్కన దోలు ఖాళీగా ఉన్నాయండి. పక్కన దోలు ఖాళీగా ఉన్నాయి. వాళ్ళని సైకి చేస్తున్నారు, రండి రండి రండి, ఇలా రండి రండి, ఇక్కడ విస్తారమైన చేపలు పడ్డాయి, మా వాళ్ళు అసలు చావడం లేదు. ఎక్కన కాడంటాడు, నా గిన్నె నిండి ఆయన నా కాపరైతే తపలు తట్టాయి. ఆయన నా కాపరైతే, ఆయన నన్ను కాపాడుతున్నాడనే రుజువు, నమ్మకం నాకుంటే, ఆయన నాతో ఉన్నాడనే నమ్మకం నాకుంటే, ఆయనే నా దేవుడైన నమ్మకం నాకుంటే, నిజంగా ఆయన నేను ప్రేమిస్తున్న నమ్మకం నాకుంటే, దానికి ఆయన అవును ఆయన ముద్ర వేస్తే పాము కలిసిన బతుకుతావు, తేలు పుట్టిన బతుకుతావు, యాక్సిడెంట్లో బతుకుతావు, విషయం తాగిన కానీ తాగమని చెప్పడం లేదండి. ఒకవేళ అననుకూల పరిస్థితుల్లో కూడా దేవుడు అనుకూలంగా మార్చగలిగినటువంటి దేవుడు నమ్ముకునే ప్రభా. దినదినము నిన్ను వర్ధిల్ల చేయును, భయము లేదు నీకు బ్రతుకు బాటలోన. దినదినము నిన్ను వర్ధిల్ల చేయును, భయము లేదు మీకు బ్రతుకు బాటలోన. కాపాడు సోదరా, సోదరి, గతం తలచి నీవు బెదనుందేలా, సుఖములేద కంచు సిద్ధించేలా. అలాగే జరిగిపోయిన వాటిని గురించి తెలిసి బాధపడద్దు, సుఖము లేదని ఆడవద్దు. నీ దేవుడు లేని దానిని ఉన్నట్టుగా నీ సొంత జ్ఞానాన్ని పక్కన పెట్టు, నీ అనుభవాలు పక్కన పెట్టు, నీ వయసు పక్కన పెట్టు.
ఇప్పుడు చెప్పదు ప్రభుత్వం. అలా చేయగలిగితే విస్తారమైనటువంటి ఆ దీవెన అలా పోచుకొని వచ్చినప్పుడు పక్క వారిని పిలుస్తున్నారు. నీ గిన్నె నిండి పొర్లితే ఆ బ్లెస్సింగ్. ఎస్, ఇది ఒక క్రైస్తవునిలో వేరే వాళ్ళు చూడవలసిన అనుభవం. అది ఎప్పుడు జరుగుతుందని అంటే ఆయన మీద నువ్వు ఆధారపడితే. నీ గిన్నె నిండాలి, నీ హృదయం నిండాలి, నీ ఇల్లు నిండాలి, నీ జీవితం నిండాలి. నేను చూసి అది ఎప్పుడన్నానంటే అందరికీ కాదు, ఎవరైతే ఆయన మాట ఆ ప్రకారం వాళ్ళ జీవితాన్ని మలుచుకుంటారో, ఎవరైతే ఆ ప్రకారం జీవించడానికి సిద్ధపడతారో, ఎవరైతే ఆ ప్రకారం నష్టమైన కష్టమైన ప్రభు నీ మాట ప్రకారం బ్రతుకుతాను అంటారో, వారి జీవితాల్లో ఈ రోజు ఇప్పటికి చాలా మంది నమ్మరు. మీరు కూర్చున్న మీరు కూడా చాలా మంది నమ్మరు. అదేదో వచ్చి వెళ్ళిపోతారు. అందుకే అలాగే ఉంటారండి. కొంతమంది దినదినము దేవుని చేతులు వర్ధిల్లుతూ ఉంటే, కొంతమంది వారి అనుభవాలు, వారి కష్టాలు, వారి రోగాలు, జబ్బులు చెప్పుకుంటూ నీ వల్ల ఏం కాదు కాస్త చూడు వీలైతే మాట్లాడతారు ప్రభుత్వం కదండి. వాళ్ళు వచ్చి ఆ ఎక్కువైపోయినటువంటి బ్లెస్సింగ్ అవతల వారికి పంచుతూ ఉన్నారు. ఒక దేవుని బిడ్డ నిజం చెప్తున్నాను, నిజంగా నువ్వు ఆయన పాదాల దగ్గర నిలబడి ఆయన మాట్లాడితే నీ దగ్గర నుంచి అనేక మంది బ్లెస్సింగ్ పొందుతారు. బైబిల్లో చెప్పాడు, ఆయన మాట వినట్లయితే నువ్వు పైవాడుగా ఉంటావు కానీ, ఆయన మాట వినట్లయితే నువ్వు ఇచ్చేవాడుగా ఉంటావు కానీ ఉండు. కానీ బాధపడద్దు, బలహీన పడద్దు. కానీ ఆయన మాటలు విని నీ అనుభవాలు పక్కన పెట్టి, నీ సొంత జ్ఞానం, నీ వాటిని పక్కన పెట్టి, ఓడిపోయిన స్థలాలకు చెప్పకుండా నువ్వు చెప్పినట్లు నేను వింటాను ప్రభా, ఖచ్చితంగా నీ జీవితంలో సక్సెస్ అవుతావని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేసిన ప్రేమైన దేవుని బిడ్డ. అందుకనే మరి చదువుతారన్నమాట. ఏమని రాయబడిందో చాలు చాలు చాలు. ఇప్పుడు ఒక మాట మరొకసారి మీరు వాక్యాన్ని అనుసరించండి. నేను కొన్ని మాట చెప్తాను. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట అంటే ఆ పట్టిన చేపల రాశి. దేవుడు నిడిపి ఆ చేపల రాశిని చూస్తానే. ఈరోజు అప్పు కోసం తిరుగుతూ ఉన్నావు, నీటికి వచ్చావు, నువ్వు నీటికి వచ్చి తలుపు తీసావు. ఒక 10 లక్షల కోసమో 10,000 కోసమో తిరుగుతున్నావు. తలుపు తీస్తాను నీ ఇంటి లోపల 1 కోటి రూపాయలు కట్టలుగా ఉంటే నీకు ఎట్టుంటుందండి? నడుస్తా ఏం చేస్తారు? అదో నిజంగా డ్యాన్స్ చేస్తారు. పరిగెత్తుకుని వెళ్ళిపోతారా? తలిపేసేస్తారు గబక్కన. ఇంకేమిటో చూస్తారేమోనని గబక్కన తలిపేసేస్తారు. ఆయన ఒక అద్భుత విషయం ఏంటంటే, పేతురు డ్యాన్స్ వేయాల్సిన వాడు, గొంతులు వేయాల్సిన వాడు, ఎగరాల్సిన వాడు. ఒక వ్యక్తిలో ఆరాధన అనేది ఇక్కడే పుడుతుంది ప్రేమైన దేవుడు. నిజమైన ఆరాధన, నిజమైన ఆత్మతో కూడినటువంటి ఆరాధన ఎక్కడ పుడుతుందని అంటే, ఎందుకు పుట్టాలంటే ప్రభువు చేసిన అద్భుతం దగ్గర ఒక మనిషి గొంతులేసి అరిసి శరీర సంబంధంగా ఆరాధించదు, కానీ ఆత్మ సంబంధమైన ఆరాధన వ్యక్తులు పుట్టుకొని వస్తుంది. ఆత్మ సంబంధ ఆరాధన వచ్చేస్తుంది. పేతురు ఏం చేశారు తెలుసా? మీరు చెప్పారు తలుపేసుకుని వెళ్ళిపోతానండి, ఎందుకంటే నీకు ఎవరు చూస్తారు, పోతాలు ఎత్తుకొచ్చుకుంటామని, లేకపోతే ఆడతామని కొంతమంది, డ్యాన్స్ చేస్తామని కొంతమంది, గంతులు వేస్తామని కొంతమంది. కానీ పేతురు చేయలేదండి. ఏం చేశారు తెలుసా? ఏంటి చిత్రమైనటువంటి ధోరణి? సాగిలపడి మాట చెప్తున్నారండి. యేసుక్రీస్తు ప్రభు తుఫాన్లో వెళ్తూ ఉంటే
వాడు వచ్చింది, ఆగుదాం ఒక మాట ఆగుదాం. పైగా తుఫాను వచ్చింది. తుఫాను వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఏమన్నారు? ప్రభువుని చాలా చీప్గా మాట్లాడారు. చాలా చీప్గా మాట్లాడారు. ఏమయ్యా ఇంకా నిద్రపోతున్నావు? అసలు నువ్వు మనిషివేనా? ఈ తుఫానులు ఏమైపోతున్నావు? సత్యవాదం ప్రాణాలు పోతున్నాయి. అసలు నీకు అసలు మేమంటే ఇష్టం ఉందా లేదా? మేమంటే ప్రేమ ఉందా లేదా? ఏంటి హాయిగా నిద్రపోతున్నావు నువ్వు? స్వామి లేయ్యా అని ధ్యానంగా మాట్లాడుతుంటారండి. ఎంత తక్కువగా మాట్లాడుంటారండి. మీరు కూడా నన్ను ఒకళ్ళు నేనే కొడుకుంటుంటే, సార్ ఏంటి సార్ మీరు, ఏందయ్యా, ఏంది అంకుల్, ఏంటి పాస్టర్ గారు, తుఫాను వచ్చి మునిగిపోతే ఒడ్డు చేరాల్సిన స్థలం చాలా ఉంది, చాలా దూరం వెళ్ళాలి, మేము మునిగిపోతూ ఉంటే చచ్చిపోకుండా నీవు హాయిగా నిద్రపోతున్నావు అంటే పోతే అయిపోతుంది అనుకుంటున్నావేమో కదా కదా ఖచ్చితంగా. తుఫాను చూసి భయపడిపోయారు. తుఫాను చూసి బాబోయ్ ఇక మేము అయిపోయినాం. ఈయనేమో పట్టించుకునే తెట్లేడు. ఎవరు? ఈయనేమో పట్టించుకునే తెట్లేడు. మనం చచ్చిపోయిన తర్వాత లేస్తాడేమో, ఇంత నిద్రపోతానమా, ఇంత ఇదే అని మాట్లాడుకుంటుంటే ఆయన తుఫాన్ ఆడ లేచి ఏమన్నాడు? అగు మీటికి వస్తే మీట్లో చిన్న చిన్న కుక్క పిల్లలు ఉంటాయి. ఏమంటారు మీరు? ఏం చేస్తున్నా కుక్క పిల్ల? నువ్వేమంటారు? టామీ డీమీ డోమీ కమంటే అంటే అంత గమనం చేయబడుతుంది. అవునా కదండి? ఏమైపోతుంది? అది ఎవరిని వస్తారు మీ ఇంటికి, అది మరుగుతుంది, నువ్వు పేరు పెట్టి గమనం అయిపోతుంది. అప్పుడు దాకా ఏదేదో మాట్లాడిన శిష్యులు, ఆ తుఫానుకి భయపడిన శిష్యులు, అది చిన్న కుక్క పిల్లలాగా ఏమైందండి అనిపోతానే. ఎవరు సాయి ప్రభు భయపడిపోతుంది. ఈయన మామూలు కాదురా, ఈయన మామూలు కాదు, ఈయన ఎవరో. నీకెంత అర్థమవుతుందా? నీ సొంత జ్ఞానం మీద, నీ సొంత ఆలోచన మీద, నీ సొంత తలంపుల మీద, నీ సొంత ఉద్దేశాల మీద నువ్వు ఆధారపడి బతుకుతున్నట్టు గెలుస్తావు. వాటిని కాకుండా నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీ ఇంటిలో ఆశీర్వాదం ఎలా వస్తుంది? ఇప్పటికే ఉన్న ఆశీర్వాదాలు పోగొట్టుకుని దరిద్రంగా హీనంగా జీవిస్తున్నారు అనేక మంది. ఇప్పటికీ ప్రభువుని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈయన ఎవరో తెలుసుకుని ఉంటే ఆయన చేసింది ఇదంతా, ఆయన మునిగితే కదా మనగతా మన ఆలోచన లేకపోయింది. ప్రేమ దేవుని బిడ్డలారా, అప్పుడు దాకా తుఫానులకు భయపడిన వారు ఈరోజు విశ్వాసులు అందరూ వాతావరణాలకు భయపడతారు. ఎప్పుడు దాకా? ఆయన లేచి ఆయన ఎవరో బయలుపరుచుకున్నప్పుడు అప్పుడు భయపడడం కాదండి దేవునికి. నీ రోగం వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే రోగం తగ్గిపోయిన దేవుడా స్తుతించడం కాదు. దేవుణ్ణి దేవుడుగా ఎరిగిన రోజున రోగం ఏది దగ్గరికి రాదు, దరిద్రమే శాపం ఏది దగ్గర రాకుండా వెళ్ళిపోతుంది. ఇప్పుడు భయపడుతున్నారు దేవునికి, ఇప్పుడు భయపడుతున్నారు ప్రభుకి. అల్ప విశ్వాసులారా, ఇదా మీ భక్తి? అందుకైనా అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? చేపలు లేవని భయపడుతున్నారు. నేనున్నాను కదా, మా అనుభవాలు ఉన్నాయి. ఇక్కడ ఏదో సార్లు చూసాం, ఓడిపోయాం, మునిగిపోయాం, దేవాం, ఉంటాయి కానీ ఇప్పుడు లేవు. భయపడుతున్నావా? ప్రేమైన దేవుని బిడ్డ, ప్రభు చెప్తున్న మాట అంటే ఎందుకు మీరు అంటే అర్థం ఏంటి? నేనున్నాను కదా. దినదినము నిన్ను వర్ధిల్ల చేయును,
భయము లేదు నీకు బ్రతుకు బాటలోన, కాపాడు నిన్ను తన కౌగిట, కుమిలిపోకు నీలో ఓ సోదరా, కుమిలిపోకు నీలో ఓ సోదరి. భయపడిపోయినవాడు ఎవరికి భయపడాలి? ఎవరికి భయపడాలి? తుఫానుకు కాదు భయపడాల్సింది, వరదలకు కాదు నువ్వు భయపడాల్సింది, లేకపోతే ఇంకొక దానికి కాదు నువ్వు భయపడాల్సింది. దేనినైతే కలగజేశాడో, ఏది ఆయన అవునంటే జరుగుతుందో లేదంటే జరగదో, ఎవరి చేతులు ఆత్మ ప్రాణ దేహాలు ఉన్నాయో ఆయనకు భయపడు. ఆయనకు భయపడకుండా మనుషులకు భయపడి, బంధువులకు భయపడి, స్నేహితులకు భయపడి, వాతావరణానికి భయపడి, ఇంకొక దానికి భయపడి, భర్తకు భయపడి, భార్యకు భయపడి, మరి ఇంకొక దానికి భయపడి దేవుణ్ణి దేవుడిగా ఆరాధించలేని స్థితి నీకు కలిగితే వీటన్నిటి కూడా భయపడాల్సి వస్తుంది. వీటన్నిటి పరిస్థితులకు భయపడాల్సి వస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డ, ఆలోచించండి. అలాగే సాష్టాంగపడంట ఇలాగా. బహుశా ఇక్కడ కూడా ఉంటాడు ఆయన కదా, ఇక్కడ కూడా ఉంటాడు. ఎగిరి అలాగే ఏం చేశాడండి? సాష్టాంగపడి. పేతురు ఏమన్నాడు? ప్రభువా, అయ్యా నేను పాపాత్ముడయ్యా. ఎక్కడ పాపాత్ముడయ్యాడు? ఏం పాపం చేశాడు? దేవుణ్ణి దేవుడిగా గుర్తిరగక ఆయన సన్నిధిని పోగొట్టుకున్న నువ్వు నిజముగా ఆత్మీయ దరిద్రుడివి, ఆధ్యాత్మికమైన పాపివి. గుర్తించాడండి. నేను పాపాత్ముని, ఆడవలసిన వాడు, డ్యాన్స్ చేయవలసిన వాడు, ఎక్కడ వచ్చిన దాన్ని సంతోషించవలసిన వాడు తన హృదయంలో ఉన్న పరిస్థితిని పట్టబయలు చేస్తున్నాడు. హలో, వినాలి. తన హృదయంలో యథార్థతను, నేను పాపినయ్యా. ఎంతమంది ఈ రోజుల్లో దేవుని వాక్యానికి వ్యతిరేక జీవించిన జీవితాన్ని తప్పుని తెలుసుకుని ఎంతమంది ఆయన పాదాల దగ్గర కూర్చున్న వారు టైంలో. అంతేగాని ఏవో మాట్లాడి, ఏవో చెప్పి, ఎలాగో చెప్పి దేవుడిని సన్నిధిని విడిచి, దేవుని ప్రార్థన నుంచి, దేవుని యొక్క ఆశీర్వాదాల నుంచి నువ్వు దూరం అయిపోతే అలాగే ఉండిపోతాం. ప్రేమైన దేవుని బిడ్డ, నిజంగా తను అన్నాడు, నేను పాపాత్ముడును. చూసారు ప్రేమైన దేవుడు, విస్మయం ఉందిరి. ఆశ్చర్యం వేసిందండి. ప్రేమైన సహోదరుడా, ప్రేమైన సహోదరి, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభుకి నీ జీవితాన్ని అప్పగించు. నిజమైనటువంటి ఆరాధన పేతురులో వచ్చిందండి. ఎక్కడి నుంచి వచ్చింది? అదే నేను చెప్తాను. ఆరాధన అంటే ఆత్మతో కూడినటువంటిది. ఆరాధన అంటే ఆయన ఎవరో గుర్తించగలిగినటువంటి ఆరాధన, అంటే ఆయన ఎంత శక్తిమంతులో గుర్తించగలిగినటువంటి ఆరాధన, అంటే ఆయన దేనినే చేయగల దాన్ని గుర్తించగలిగినది ఆరాధన. అంటే ఆయన పాదాల దగ్గర నువ్వెవరో, నీ జీవితం బట్టి నీ బతికేంటో ఒప్పుకోవాల్సిన నిజమైన ఆరాధన. ఈ రోజు ఇవన్నీ లేవు, కానీ స్తోత్రం చెప్పి ముగిస్తున్నారు ఆరాధన అంటే, చప్పట్లు ముగిస్తున్నారు ఆరాధన అంటే, హల్లెలూయా చెప్పి ముగిస్తున్నారు ఆరాధన అంటే, పాట పాడి ముగిస్తున్నారు ఆరాధన అంటే. ఆరాధన అంటే ఇదిగో జీవితాన్ని ఇప్పగలిగి, ఆయన ముందు నీ బ్రతుకుని ఇప్పగలిగి, నీ జీవితాన్ని ఇప్పగలిగి, ఎవరికి తెలియదు నా బ్రతుకు, ఎవరికి తెలియదు నా జీవితం, ఇది ప్రభువా ఆరాధించడం నిలబడ్డానయ్యా, నేను నా హృదయంలోంచి ఆరాధన రావడం శరీరం ఆరాధన అయ్యా అని చెప్పగలిగినప్పుడు పేతురు డోంట్ వరీ, దిగులు పడతారు, బాధపడతావు. దేవుడిదే కదా కోరుకుంటున్నాడు ఈ జీవితంలో. దేవుడిదే కదా నీ దగ్గర నుంచి కోరుకుంటున్న ఆరాధన, నీ దగ్గర నుంచి కోరుకున్న ఆరాధన ఇదే కదా. మరి ఎలా ఉన్నావు? ఎటువంటి ఆరాధనతో ఉన్నాం? సెల్ ఫోన్ పెట్టుకుంటాం,
బైబిల్ తిరిగేసుకుంటూ ఉంటే, వాక్యం చదువుతుంటే, లేకపోతే ఏదో నీ ఉద్దేశం నీకు ఆలోచనట్టు ఉందట్టుంటావు. ఇదా ఆరాధన? ఇదా దేవుని మందిరం? కాదు. అదే ఒక మాట చెప్పాను నేను మీకు. రాత్రి అంటే బేస్వారం బండలో నుంచి మంట పుట్టుకొచ్చింది. నా ఇప్పుడు లావరులు అనుకుంటాను. బండలో నుంచి మంట పుట్టుకొచ్చి నైవేద్యాన్ని దహించినట్లే యేసులో నుంచి నీ లోపలికి ఏమి రావాలి? ప్రభావం రావాలి. వస్త్రపు చెంగులో ప్రభావం లేదు, కానీ ఆయన లోపల ఉంది ప్రభావం. హల్లెలూయా చెప్పరా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన లోపల ప్రభావం ఉంది. ఆ ప్రభావం ఒకవేళ కరెంటు ఇటు పాస్ అవుతుంది, కరెంట్ నేను పట్టుకుంటే ఆహాహా అంటానండి, ఎట్టుంటుంది కదా? ఆయనలో ప్రభావం నీ లోపలికి వస్తే నీలో ఉన్న సమస్తం కల్ముషం, రోగం, సమస్త పరిస్థితులు చక్క చేయబడతాయి. అటువంటి స్థితి కలిగినటువంటి జీవితాన్ని నువ్వు పొందుకోవాలి. నేను అదే చెప్పేది మీ అందరికీ. మనం అలాగా ప్రభువు వాటిని ఆయన చెప్పినట్లు చేసి విస్తారమైనటువంటి ఆశీర్వాదం అనుభవిస్తే నీ పక్కన్న వారు కూడా, అక్క నేను కూడా ఎక్కడికి వస్తాను, మందిరానికి వస్తాను అక్క అంట. అన్న నేను కూడా మందిరానికి వస్తాను. ఎందుకంటే నీకు గిన్నె నిండాలి, పొరలాలి. అది కాదు మూతి ఖాళీ గిన్నె పెట్టుకొని ఎట్లా ఎట్లా అంటా ఉంటే ఏముంటుందండి. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డ, ఆ అనుభవపూర్వకమైనటువంటి జీవితం, ఆ ఉన్నతమైన జీవితం పరిస్థితుల్ని మార్చగలిగేది వారి పరిస్థితుల్ని. కాబట్టి అది ఇంకొక మాట అంటాడు, చదువు నన్ను ఏమంటున్నాడు? భయపడకము. హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. ఎప్పుడైతే ప్రభు మాట విని ఆ ప్రకారం చేస్తావో, ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుంచి ప్రభు నేను ఇంకొక స్థితిలోనికి మార్చును గాక. ఏ స్థితిలో ఉన్నావు? చేపలు పట్టే స్థితిలో ఉన్నావు. ఈ రోజు నుంచి నువ్వు చేపలు కాదు, చేపల కంటే విలువైనటువంటి అనేక ఆత్మలు పట్టే వ్యక్తిగా నేను నిన్ను చేస్తాను అని అంటున్నాడు. అనేక ఆత్మలు పట్టే వ్యక్తిగా నేను చేస్తానంటున్నాడు. మనం కూడా గత కొన్ని నెలలుగా అనుకుంటున్నాం పత్రిక పంచలేకపోతున్నాం. మీరందరూ సహకరిస్తే రేపు బేస్తవారం సాయంత్రం ఇక్కడ నిలబడి అక్కడికి ఒక 5 గంటలు స్టార్ట్ అవుతుందా, 5 గంటల నుంచి పత్రికలు బైబిల్ పంచాలనుకుంటున్నాను. రేపు బేస్తవారం వాతావరణం అనుకూలంగా ఉంటే ఎక్కడ అక్కడ దూరం నిలబడదాం. ఆ కంపెనీకి ఈ కంపెనీకి మధ్యలో కొంచుదాం, తీసుకున్న వాళ్ళకి ఇద్దాం. బలవంతమైతే మిమ్మల్ని కూడా బలవంతం లేదు. నా ఉద్దేశం దేవుడు నాకు తలంపది. నాతో ఏకీభవిస్తే మీకు వందనాలు, దేవుడి మళ్ళీ దీవించరు కాక. ఎవరిని రాగలిగితే మాకు 5, 6 కదా, కరెక్టే 6 అంతేనా? ఎవరిని వస్తే 6 గంటలకు అక్కడ నిలబడతాం. తర్వాత నెక్స్ట్ వీక్ అక్కడ, ఎందుకంటే టైం అయిపోతున్నది, ప్రభు వచ్చే దినాలు. కాబట్టి మనం కూడా మన పని చేద్దాం. ఎందుకంటే ఆ స్థితి నుంచి దేవుడిని ఇంకో స్థితిలోకి మార్చాలంటే, మీరు చూడండి, ఎప్పుడైతే నిజమైన ఆరాధన చేశారో షద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు ఎప్పుడైతే నిజమైన ఆరాధనకు యోగ్యులయ్యారో యోసేపు లాంటి వ్యక్తులందరూ కూడా వారి పరిస్థితులు మారిపోయాయి. వాళ్ళంతా ఎవరు? బానిసలు. దేవుని మాట విని ఆ ప్రకారం ఎప్పుడైతే నిలబడగలిగారో రాజులు అయిపోయారండి, అధికారులు అయిపోయారు, దేశాన్ని పరిపాలించే పాలకులుగా మార్చబడ్డారు. కనుక చప్పలు తట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన మాట విని ఆ ప్రకారం చేయగలిగితే
ఏమేమి పక్కన పెట్టాలండి? నీ సొంత జ్ఞానం, నీ సొంత ఆలోచన, నీ సొంత తలపులు, నీ సొంత టాలెంట్లు, నీకు కలిగినటువంటి వాతావరణాన్ని పక్కన పెట్టి ప్రభా నీ మాట ప్రకారం మన అనుభవాలకు దేవుడు ఎక్కిపించడం, నష్టపోతాం. నీ అనుభవం దేవునికి వద్దు. ఆయన ఏం చెబుతాడు ఆ ప్రకారం చేయడానికి సిద్ధపడు. ఖచ్చితంగా అక్కడ నువ్వేమవుతావండి? ఆయన ప్రేమ, కనికరము, దయ, జాలి కలిగినటువంటి మన పరలోక తండ్రి మన మధ్యకు వచ్చాడు. ఆయన సిలువలో మన కొరకు ప్రాణం పెట్టాడు. సిలువలో తన రక్తమంతా వెలికించాడు. ఆయన ఈ లోకంలో ఏమి సరే విచిత్రంగా ఉంది కదా ప్రభు. ఆకాశ పక్షులకు గోళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి. నాకైతే తల వాల్చుకుంటూ కూడా మరి అలాగే నీ ప్రభువు నేను ఇక్కడ ఏమి వద్దని చెప్పలేదు, కానీ జాగ్రత్త. ఎంత పెద్ద పుల్పిట్ ఇక్కడ పెట్టారు. ఈ పుల్పిట్ని పట్టుకుంటే అయితే నేను పరలోకం తీసుకెళ్ళేది కాదు కదా. ఇక్కడ మైక్ పెట్టారు, దీన్ని పట్టుకుని భలే ఉంది అనుకుంటే ఇదే నన్ను పరలోకం తీసుకెళ్ళేది కాదు. ఈ లోకంలో దేన్నైతే ఉన్నతంగా, ఉత్తమంగా, గొప్పగా అనుకుంటున్నావు అది దాని తీర్చి చెప్పు. నువ్వు నేను ఇంత బాగా చూసుకుంటున్నాను కదా, నేను ఇంత బాగా కొన్నాను కదా, ఇలాంటప్పుడు నన్ను ఏమన్నా పరలోకం పంపిస్తా ఉన్నాడు. ఏం చెబుతుంది? దానికి మాటే రాదు. ఇంకా మాట్లాడుతుంది, దానికి మాటే రాదు. కాబట్టి ఎవరి చేతుల్లో నీ ప్రాణాత్మ దేహాలు ఉన్నాయో ఆ ఈ పాదాలు పట్టుకో. ఆయన నేను పరలోక రాజ్యం ఇవ్వడమే కాకుండా ఈ లోకంలో నేను ఎలా ఉంచాలో అలాగైనా ఉంచుతాను. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాను. మోకరించండి. పరిశుద్ధుడు తండ్రి, జీవము కలిగినటువంటి దేవ, శివాధిపతి, మా రక్షకుడు యేసు ప్రభువా, మా కోసం పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి సిలువలో మరణించి మాకు రక్షణ ఇచ్చిన ప్రభువా మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు. ఈ సంఘాన్ని ఇప్పుడు దీవించి ఆశీర్వదించిన ఎన్న ఈ మాటలు మా జీవితాల్లో కార్యం జరుగులో కృప చూపించిన యేసు నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం పాట పాడుతూ ఉండగా